దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నమస్కారం, వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. నేను ఇంకా బాగున్నా. ఇంకా బాగున్నావా? అంత ఎలా బాగున్నావు అమ్మా? నాకన్నా ఎలా బాగున్నావు నువ్వు? ఎందుకు బాగాలని చూసుకో ఒకసారి, పక్క పక్క నిల్చుందమ్మా, ఎవరు బాగున్నారు చూద్దామా. ఇప్పుడు బాగుండడం చూడు చూడు చూడు. నువ్వు ఒక్కదానివే ఇవాళ గ్రూప్ లో మంచిదానిలా కనిపిస్తున్నావు. ఎవరు నన్ను గిచ్చింది? నువ్వేనా? నిన్ను వెళ్ళు. అబ్బా చెప్పమ్మా తల్లి, ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు మమత, మా హస్బెండ్ ఏమో స్కైలాబ్ గౌడ్. ఏంటి? స్కైలాబ్ గౌడ్. స్కైలాబ్ గౌడ్. ఎస్. అది నువ్వు పెట్టిన ముద్దు పేరు. నేనేందుకు పెట్టా, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు పెట్టినారు. అది ఎప్పుడో ఏదో సంథింగ్, దాని పెద్ద హిస్టరీ ఉందమ్మా, నేను చెప్పలేను దాన్ని. మరి నువ్వు మీ ఆయనకి ఏం ముద్దు పేరు పెట్టావు? చిన్ను అంటాను నేను. అబ్బో, అప్పుడు ఆయన నిన్నేమంటాడు? చిన్ను అంటాడు ఆయన కూడా. నన్ను ఇద్దరు చిన్ను చిన్ను ఉండదు కదా, ఆయన దూరం ఉంటుంది, పక్కన అయితే ఉండడు కదా, పక్క ఉంటే నీకు ఆయన మీద ప్రేమగా ఉన్నప్పుడు నువ్వు ఎలా పిలుస్తావు చెప్పు? అని పిలుస్తా. కోపంగా ఉన్నప్పుడు అవును, మీ ఆయనకి స్కైలాబ్ అన్న పేరు ఎలా వచ్చిందబ్బా? ఏమో తెలియదు, అది ఎప్పుడో ఏదో పడ్డదంట పైన. నాకు గుర్తుంది, స్కై పడిపోతుంది, స్కైలాబ్ పడిపోతుంది, స్కైలాబ్ పడిపోతుంది అని ఫుల్ భయపడ్డాడు. అదేమో అన్ని కోడిలు అవన్నీ తిన్నానంట, దానికి ఏదో పెద్ద హిస్టరీ ఉందమ్మా, నాకు తెలియదు, నేను చెప్పలేనమ్మా దానికోసం. అందరికి అడిగినప్పుడల్లా ఎవరు పేరు చెప్పగానే కదా స్కైలాబ్ అదేం పేరు అని అంటున్నారు. అది చెప్పలేక నేనమ్మా అలసిపోతున్నామ్మా. కానీ నిజంగా నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, అసలు అంత వెరైటీ పేరు ఎవరికైనా ఉంటుందా? ఎవరికి లేదు, అది ఉండడం గ్రేట్ స్పెషల్. సో నువ్వు ఆయన ఎప్పుడైనా ముద్దుగా హే స్కై అని పిలవా? పిలుస్తా, ల్యాబ్ స్కై ల్యాబ్ అని పిలుస్తా. ఎవరికైనా ఉంటుందా ఈ అదృష్టం? ల్యాబ్ వీళ్ళ ఇంట్లోనే ఉంది మరి. అలాగే నాకు ఇద్దరు పాపలు, జోస్. అలాగే ఎలా నీకు ఇద్దరు పాపలు? అలాగే అలాగే నాకు స్కైలాబ్ గురించి డీటెయిల్స్ కావాలి. స్కైలాబ్ గురించి ఇంకా మీరే కనుక్కోండి, నాకు తెలియదు, ఇంకా నేనే పిలుస్తా. వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే వద్దు, హోల్డ్ ఆన్ మిస్టర్ స్కైలాబ్. బోలో చిత్రంలో వద్దురు గాని మీరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల పేరు చెప్పొద్దా? నేను చెప్పు, మొత్తం ఫ్యామిలీ హిస్టరీ ఉంటది. నేను ఏమైనా జనాభా లెక్కల నుంచి వచ్చాను అనుకుంటున్నా? అయ్యో, వచ్చినప్పుడు నీకు చెప్పాలి కదా, ఇంట్రొడక్షన్. చెప్పండి, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను, మా హస్బెండ్, నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప పేరు జ్యోత్స్న, సెకండ్ పాప పేరు నిక్షిత. వాళ్ళిద్దరికి కొంచెం హాయ్ చెప్పండి. ఎవరు లేరా మీ ఇంట్లో? ఎవరు లేరు, మేము న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇదిగో, నువ్వు నాకు ఒక విషయంలో క్లారిటీ. ఇందాక నేను యాంకర్ లాగా యాంకరింగ్ చేస్తుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా జనాభా లెక్కలో దాన్ని తీసుకొచ్చేసావు. ఇప్పుడు నేను ఎలా హాయ్ చెప్తాను? నేను జనాభా లెక్కలు తీసుకోవడానికి వచ్చాను కదా. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తారా? చెప్పరు. స్పెషల్ ఉంది కదా స్కైలాబ్, అందుకని చెప్పమంటున్నా. నేను ఊరికైతే చెప్పబడట్లేదు కదా మా ఇంట్లో. ఇలా ఎవరంటే అలా అమ్మాయిలు కనిపించినప్పుడంతా మీ ఆయన హాయ్ చెప్పమని చెప్పొద్దు, మంచి అలవాటు కాదు. ఏం కాదు, ఆయన పడ్డగాని పడిపోడు కదా. పడేసాం కానీ పడిపోడు ఆయన, నాకు తెలుసు కదా. స్కైలాబ్ బాయ్ ఎక్కడున్నారో మీరు? ఓకే, మీ ఆయన పేరు సునామియా? సుమిత్ రెడ్డి. కలిసి చెప్పిన దాంట్లో. ఓకే, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చాను.
నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, కుకింగ్. ఓకే సెలక్షన్స్ గురించి చెప్పొద్దా? చెప్పండి. క్యూలు కట్టి కట్టి ఆ, వెయిట్ చేసి చేసి ప్రసాదాలు వచ్చాయా? అనుకున్నాము సుమగారి దర్శనం కోసం 7 కొండల వాడిని తలుచుకుంటున్నాము అని. బాబా రియల్లీ ఇట్స్ ఎ టఫ్. మార్నింగ్ 8 నుంచి వెయిట్ చేస్తే ఈవినింగ్ 6 దాకా అసలు అంటే ఇంకా వస్తూనే ఉన్నారు క్రౌడ్. అమ్మా స్టార్ మహిళ అంటే మహిళల్ని ఇక్కడే చూసాను. అంతమంది జనాలు దొబ్బుకోవడాలు అమ్మమ్మమ్మమ్మ అమ్మ. కానీ అంతమందిలో సెలెక్ట్ అయ్యి వచ్చారు. గ్రేట్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. ఈజీ కాదు. థ్యాంక్ యూ. నీకు కూడా వేసుకో. వేసుకో. ఏ ఇదే కాదు, నెక్స్ట్ రాబోతుంది సూపర్ స్టార్. అపర్ణ నీ గురించి చెప్పు. నా పేరు అపర్ణ, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప. మా హస్బెండ్ పేరు శరత్ బాబు. ఓకే. జాకీరా నాయుడు. ఓ సారీ, జకీరా నాయుడు. జాకీరా నాయుడు. తీసేయండి. కరెక్ట్ చెప్పండి మీరు ఒకసారి. ఇప్పుడు జాకీరా నాయుడు. నేను కరెక్ట్ చెప్పా. ఉంచండి. ఓకే. నా పేరు జాకీరా నాయుడు. చాలా వెరైటీగా ఉంది. మా హస్బెండ్ పేరు పెంచల్ నాయుడు. ఓకే. మేము నెల్లూరు నుంచి వచ్చాం. ఓ ఇప్పుడు అర్థమైపోయింది నాకు. నెల్లూరు. సరే, సో మిమ్మల్ని జకీరా అని పిలవచ్చా? జాకీ పిలుచుకోవచ్చు. జాకీ. జాకీ అంటున్నాం. ఓకేనా? ఓన్లీ జాకీరా. జకీరా. ఆమెకి కోపం వస్తుంది అనుక నో అంటుంది, చూసినావా? అది మరి నిన్ను మమ్మం అని పిలిస్తే నీ కోపం రాదా? పిలుచుకో. మా స్కూల్లో కాలేజ్ అందరు నన్ను మామనే పిలిచేవాళ్ళు. నిన్ను మత అని పిలుస్తా. ఏమన్నా పిలుచుకోనా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దేనికి ప్రాబ్లం ఉన్నట్లేదు. అంతే వాళ్ళ ఈమె పెద్ద ప్రాబ్లం లో ఉంది. ఏమనలే, 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్తున్నాను. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఎక్కడ ఉన్నావమ్మా, తొందర దొరుకుతున్నా. ఇలా వచ్చి నించోండి నలుగురు. 1 తీయొద్దమ్మా, తీయొద్దు. అసలు నేను చెప్పేంత వరకు తీయొద్దు. ఇప్పుడు మీ కళ్ళు మూసేసాం కాబట్టి మీకు వేరే సెన్సెస్ ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేయబోతున్నాము. కాబట్టి మీరు జస్ట్ టచ్ చేసి ఇదేమిటో చెప్పాలి. తీయొద్దు. ఓకే, ఫస్ట్ నువ్వే చెప్పు. హే మిసెస్ కైలాబ్, చెప్పు ఇదేమిటో చెప్పు. పూర్తిగా టచ్ చేయకుండా ఇదేమిటో చెప్పు. ఇదే ఒక రాడ్ లో ఉందా? వేద్దాం ఎవరినైనా. ఓకే, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వర్డ్. ఇదేమిటో చెప్పండి. స్క్రూ డ్రైవరా? మీకు కావాలి కొంచెం స్క్రూ డ్రైవర్ చేయడానికి. నెక్స్ట్ ఇదేమిటి? చాక్లెట్. బిస్కెట్. ఓ బిస్కెట్లు ఇట్లా కూడా తయారు చేస్తున్నారా? ఓకే, కళ్ళు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు అర్థమైందిగా. ఏంటండి ఇది? చెప్పండి. ఇది స్కిప్పింగ్ ఆడేది. అబ్బో, ఓ స్కిప్పింగ్ ఆడేదానికి అవతల వైపు. అలాగే ఉంచండి, తీయకండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్. చేయి చూపించండి. దెబ్బ తగులుతుంది. ఇదేంటి? ఇది అట్ట ఊపుకోవడానికి బాగా పనికొస్తుంది. వెరీ ఎండాకాలంలో బాగుంటుంది. కరెక్ట్ ఆన్సర్. ఇదేంటి? ఒక రాగం పిలిచింది వేళ. ఇది అర్థము అవడం లేదు. వదిలేండి. స్కేల్ కాదు. స్కేల్ వచ్చిందా? స్కేల్ ఎవరో చెప్పారు ఇక్కడ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే ఉండండి. ఇదేంటి? అదే అక్కడే కింద ఉంది, తీసుకో. ఎక్కడ పెట్టినావు? ఏంటది? ఇది మెత్త. ఓకే, ఇది కూడా కరెక్టే. అది తెలుస్తుంది మంచిగా. ఇది పిల్లో. వెరీ గుడ్. నెక్స్ట్
ఇది వాసన చూసి చెప్పాలి. నన్నే అడుగుతున్నావు ఫస్ట్. ఓకే, ఇది వాసన చూసి చెప్పాలి, టచ్ చేయకూడదు. చేతులు వెనక్కి కట్టుకోండి అందరూ. ఇప్పుడు ఇది వాసన చూసి ఏంటో చెప్పండి. నాకేం వాసన రావట్లా. ఏం వాసన రావట్లా. ఏ వాసన రావట్లే. సో వాసన రాని ఐటమ్ ఏమై ఉంటుంది చెప్పండి. మీరు వాసన చూడండి ఇప్పుడు. చెప్పు. వస్తుంది కొంచెం లైట్ గా. మంచిగా చూడు. చాక్లెట్. చాక్లెట్. ఇది వాసన వాసన. చాక్లెట్. చాక్లెట్. చాక్లెట్ లో ఉండేదేంటో నాకు తెలుసుగా. లాగా స్మెల్ వస్తుందమ్మా. అమ్మా నువ్వు చెప్పు, కరెక్ట్ గా చెప్పగలవు నువ్వు. 5 స్టార్ చాక్లెట్. ఇదేం లేదు, నీ చేతిలో ఉన్నట్టు అందుకనే ఉంది. కావాలంటే నోట్లో పెట్టరా కొంచెం. వద్దమ్మా, ఏదో ఒక పెడితే మళ్ళా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఒక్కటే. ఇదేంటో ఒకసారి మీరు వాసన చూసి చెప్పొచ్చు. ఓన్లీ వాసన. ఊరగాయ. ఊరగాయ. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. ఊరగాయ. ఊరగాయ. నా దగ్గరికి ఇంకా రాలేదు. మీ దగ్గరికి ఇది రాలేదా? దీని దగ్గరికి రండి. ఏది? ఇదే చికెన్. ఏంటి అసలు ఏమీ స్మెల్ రావట్లేదు. అసలు ఏం స్మెల్? ముక్కు బాగా జలుబు చేసినట్టుంది. ఓకే ఓకే. మామిడికాయ పచ్చడా. మామిడికాయ పచ్చడా. ఇప్పటి వరకు మీరు నలుగురు చెప్పింది రాంగ్. ఈ ఐటమ్ ఏంటో నేను ఇదిగో మన మిసెస్ స్కైలాబ్ కి చెప్పేస్తాను, ఆవిడ చెప్పేస్తుంది. స్కైలాబ్ ఒకసారి నోరు తెరు. అదేదో కాదు కదా, తినేదే కదా. పక్కా తినేదే. అమ్మా ఏంటది? నాకే తెద్దు. నువ్వు భయపడకు. ఏంటి చెప్పేసింది నిజం. వావ్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. నేను కరెక్టే కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకు ముందు నేను మీకు చూపించినటువంటి ఐటమ్స్ ఏమిటో ఇది రౌండ్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి, దొరికిన వాళ్ళు దొరికినట్టు. గో 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 గో. కూర్చున్న వాళ్ళు మాత్రమే ఫోరెడ్ మీద పెట్టుకోండి. రైట్. అయ్యో ఆలోచించుకోమా లాగుతావు. అయ్యో ఆలోచిస్తావేంటి? జకీరా అటు రైట్కి వెళ్ళి పో. రైట్ 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 రైట్. వెనకాల 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 ముందు ముందు. జకీరా దా వచ్చేయ్. అవుట్ అయిపోయారు. ఫోరెడ్ మీద పెట్టుకోండి కూర్చునే వాళ్ళు. సో నేను మీకు మైక్ చేతికి అందిస్తే ఏమన్నారు? రాడ్ అన్నారు. మీరేమన్నారు? స్కిప్పింగ్ రోప్. అది మైక్. ఆవిడ స్క్రూ డ్రైవర్ అన్నారు. కళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటో అర్థమైందిగా. క్యాచ్. అలాగే ఈ వాసన లేని ఐటమ్ ఏమిటి చెప్పండి? దిస్ ఇస్ ఓన్లీ మట్టి. దీన్ని అందరూ ముగ్గురు చాక్లెట్ అన్నారు. చాక్లెట్ వాసన ఎట్లొచ్చిందో. ఇదేమో అందరికి ఊరగాయ అన్నారు, ఇది ఉప్పు. ఫస్ట్ ఊరగాయనే చూపించారు, ఇప్పుడు ఉప్పు పెట్టిరాడ. మీరు నేను ఉప్పు వేస్తుంటే ఎందుకంత భయపడ్డారు? నేను ఏమేస్తాను అనుకున్నారు? ఏమో ఏమన్నా వేస్తే నమ్మకం లేదా నీకు? లేదు. అయ్యో మా స్కైలాబ్ ఏం కావాలి? చేపేస్తాను. చేపలు ఎప్పుడైనా సరే మనం వాటర్ తాగిన తర్వాత తినద్దు. ఎందుకంటే చేపలు కడుపులోకి వెళ్ళి గులుగులు గులుగులు చేస్తాయి. గులుగులు గులుగులు చేస్తాయి. అప్పుడు పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటావు. మీరు ముగ్గురు నిలబడండి. పెట్టేసుకోండి కళ్ళగంతలు. రెడీ 1 2 3 గో. ఇంకోటి ఉంది, ఇంకోటి అక్కడ ఉంది. శ్వేత గో. ఫ్రంట్ 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 గో గో గో. లెఫ్ట్ లెఫ్ట్. అపర్ణ అపర్ణ లెఫ్ట్ లెఫ్ట్. గో గో ఫ్రంట్ క్యాచ్. శ్వేత రైట్ రైట్ రైట్. అక్కడే ఉంది అక్కడే ఉంది. లెఫ్ట్ రైట్ హ్యాండ్ అనుకో. రైట్ హ్యాండ్ ఇటు ఇటు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్. హూలా లా 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 లితో హూలా లా నివలే హే హే గాలోతేలే లా. అవుట్ అయ్యవరా. సో నీకు 15 పాయింట్స్.
రెడీ 1 2 3 గో. లెఫ్ట్ రైట్ ముందు కూర్చున్నావా? రుటిలో మిస్ అయ్యావు, జస్ట్ మిస్ అయ్యావు. కమాన్ వచ్చేయండి. ఓకే, సో మమతకి 25 పాయింట్స్ అండ్ శ్వేతకి 20 పాయింట్స్. ఓకే, సో వెరీ గుడ్. ఈ రౌండ్ అయిపోయింది. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఏయ్, ఏంటివన్నీ? నీకేం తెలుసా? లేదు చిప్పలు చిప్పలా? చిప్పలే. మోకాళ్ళ చిప్పలా? కాదు. నాకు కూడా ఇది సస్పెన్స్ పెట్టారు మా వాళ్ళు, నాకు తెలియదు అసలు, నన్ను ఏం అడగొద్దు. సరే, ఫస్ట్ పిక్చర్ చూద్దాం. అంతే, మీకు కూడా సస్పెన్సే. త్రిష పక్కన పిక్చర్స్. ఈ పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహాలు నచ్చుతాయా నీకు? మమత. మహేష్ బాబు ఫిలిం. 8 బాబు ఫిలిం. 7 6 1 2 3 2 అతడు. మమత, నీ పాయింట్లు చపాతి అయిపోయాయి. సరే, చెప్పలేదు, -6. ఓకే. అవును, ఏదో సస్పెన్స్ పెట్టారు మా వాళ్ళు. పిక్చర్ కి దీనికి ఏదో రిలేటెడ్ ఉంటుంది. ఒక్కసారి బౌల్ ఓపెన్ చేసి చూద్దాం. నువ్వెందుకు వచ్చావు? నువ్వు చెప్పావా? నువ్వు కరెక్ట్ ఆన్సర్ నువ్వు చెప్పకు. రాంగ్ అయింది కాబట్టి లేదు, రాంగ్ అయింది కాబట్టి నేను తింటా, నాకు కూడా ఆకలిస్తుంది. పూరిలో కుర్మా పెట్టలేదు, చట్నీ పెట్టారు. ఎవరయ్యా ఇది? ఏ ఊరు మీది? కుళ్ళు దీనికి ఎప్పుడు కుళ్ళుపోతే. ఓహో, ఇదన్నమాట సస్పెన్స్ అంటే. ఒక్కొక్క పిక్చర్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అమ్మయ్యా, కడుపు నిండిపోతుంది ఇవాళ. మొదటి సెలబ్రిటీ, రెండో సెలబ్రిటీ రామ్ చరణ్ వచ్చారు. మంచి ఐటమ్ ఏదో వచ్చి ఉంటుంది, చూద్దాం. ఏ చెర్రీస్, ఎక్కడ జాకీరా చెప్పు. జాకీరా ఎవడు? నాయక్ ఫ్రీజ్ చేయనా? ఓకే, నాయక్ ఫ్రీజ్ చేశాను. దా జిమ్మి, లోపల ఏముందో చూద్దాం రా. జాకీరా, దా ఇలా వచ్చే జాకీరా. చూద్దామా చెర్రీస్ వచ్చాయా అని. రెడీ 1 2 3. మంచి చెర్రీస్ చాలా ఇష్టం. అవునా? నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సుమా నీకేనా? నాకు లేవా? ఎవరు బజన్ నొక్కితే వాళ్ళకే ఇస్తారమ్మా. సుమా కడుపున వస్తుంది రా. నాకు లేవా? చూడు ఇక్కడ ఎంత బాగున్నామో చూడండి. నెక్స్ట్ సెలబ్రిటీ టబ్బు పక్కన పిక్చర్స్.
జకీరా కూలీ నెంబర్ 1. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే రాఘవేంద్రరావు గారి సినిమా కదా, ఏదో ఒక పాటలో ఒక యాపిల్ ఇసురు ఉంటారని. చూద్దాం. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు, కానీ ఆ పాటలో ఇవే లేదు. తెలుసు నాకు తెలుసు. అది చిరంజీవి గారి పాట. ఏ నాగార్జునమ్మా నిన్నే పెళ్ళాడతా. పండు పండు నిన్నే పెళ్ళాడతారు. రాంగ్ 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 రాంగ్. గోవింద 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 గోవింద. -6. అరే బాగు చైనను గోవింద 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 బాగు చైనను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. సో ఇదేం సినిమా? నిన్నే పెళ్ళాడతా. తప్పుకి ఒక మంచి పెట్ నేమ్ ఉంది. పండు పండు. ఏ సినిమాలో? నిన్నే నిన్నే పెళ్ళాడతా. నిన్నే పెళ్ళాడతా. అది మ్యాటర్. పండు పోతే పోయింది కానీ పాయింట్లు. రండి పండు తిందాం. నెక్స్ట్ ఏం వస్తుందో? కమాన్, నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్. నరేష్. మనకి వీళ్ళు కాదు ఇప్పుడు ముఖ్యం. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? అది అదే. అబ్బా, ఇందులో ఇది ఉందా? ఐ వాంట్ దట్. ఐ వాంట్. అపర్ణ. లడ్డు బాబు. ఆహా, లడ్డూలు ఉన్నాయి, వాసన వస్తుంది. స్మెల్ వస్తుంది. సుమా మంచి లడ్డులు కర్పూరం వేశారు. ఉన్నాయా? ఆహా, లడ్డూలు ఉన్నాయి ఉన్నాయి. కానీ ఇవి బూందీ లడ్డూలు కాదు, మోతీచూర్ లడ్డూలు అన్న అనుమానం నాకు వస్తోంది. తర్వాత ఆన్సర్ చూద్దాం, ముందు తినేద్దాం. తినేద్దామా? రెడీ 1 ఉండు. నువ్వు కాదు ముఖ్యం, మాకు జిమ్మి రావడం ముఖ్యం. రెడీ 1 2 3. లడ్డు లడ్డు. గుడ్డు 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 ఆ, గుడ్డు. అప్పచ్చి. కరెక్ట్ ఆన్సర్ 6. లడ్డు బాబు వచ్చారు. నెక్స్ట్ సెలబ్రిటీ. పూరి అయ్యింది, యాపిల్ అయ్యింది, బ్రహ్మానందం గారు వచ్చారంటే బిర్యానీ గ్యారంటీ. అబ్బా, బిర్యానీ బ్రహ్మానందం గారు బిర్యానీ కదా. అసలే మధ్యాహ్నం కడుపు మండుతోంది. బిర్యానీ ప్లీజ్. ఇడ్లీలా? ఇడ్లీ విశ్వనాథన్. ఇడ్లీ విశ్వనాథన్. వాట్ ఈస్ దిస్ యా? మధ్యాహ్నం పూట ఇడ్లీ తీసుకొచ్చారు మీరు. ఓకే, అడ్జస్ట్ అవుదాం. సుమా క్లూ. క్లూ. ఎనీ క్లూ? క్లూవే ఆయన సినిమాలోని క్యారెక్టర్ పేరు చెప్పా మీకు. ఇంకా ఏంటి? ఇంకా క్లూ. ఇడ్లీ విశ్వనాథన్. నేనింతే. మమత. నేనింతేనా? చూద్దాం. ఇడ్లీ తిన్నారా? రెడీ 1 2 3. పెద్ద పెద్ద ఇడ్లీ వితౌట్ చట్నీ. ఎలా తింటారు? అరే మన ముందు కదా మనం చేయమన్నాం. చట్నీయా? నా మీద పడుతుంది. ఆ, వేసేంత వరకు ఇడ్లీ ఉంటదంటావా? ఇడ్లీ మాసిపోద్ది కాబట్టి తినేద్దాం అయితే. సరే. తిను, ఈ మధ్య ఇది కూడా ఇంకోటి. కొత్త ఫ్యాషన్ అయింది, వితౌట్ Without చట్నీ. chutney. ఆ, తిను.
మేము రామ్లే తినండి మీరే పోటీకి రామ్లే తినండి ఇద్దరు తినండి మిగిలింది వీళ్ళకి ఇడ్లీ ఉప్మా చేసి పెడదాం అంతే అవును ఓకే, లేకపోతే వెళ్ళు. మళ్ళీ మనకు డిస్ట్రాక్ట్ కడుపు అవును వస్తది. బాగుంది ఇడ్లీ బాగుంది బాగా చేశారు ఓకే రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం ఐటమ్స్ కూడా అయిపోయాయి నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా అల్లరి ప్రియుడు సినిమాలో హీరోయిన్ ఎవరు ఇద్దరు ఉన్నారు కదా ఒక పేరు చెప్పండి రమ్యకృష్ణ కరెక్ట్ మధుబాల కూడా ఉంది 6 పాయింట్లు వచ్చాయి నా దగ్గర వద్దు నా ఏ నా దగ్గర దగ్గర వద్దు, వద్దు, నా చెప్తున్నా దగ్గర చూడు, లేవు వచ్చిన నా దగ్గర ఇక్కడ లేవు, ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ అక్కడ ఉన్నాయి, లేవు, అక్కడ ఉన్నాయి, లేవు, లేవు. టూ అందరి దగ్గర 2 2 2 2015 లెక్కల ప్రకారం అధిక బరువు గలవారు ఎక్కువ మంది ఏ దేశంలో ఉన్నారు ఆప్షన్స్ ఏ కువైట్ బి భారత్ కువైట్ కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కువైట్ లో 42.8% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఈజిప్టు జార్డన్ దేశాలు ఉన్నాయి అది మ్యాటర్ సో మన దేశం అయితే లేదు మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనవసరంగా ఈ జాయింట్స్ ఈ పాయింట్స్ అంటే ఈ బర్గర్లు గిర్గర్లు అన్ని వచ్చేసి పాడు చేసేస్తున్నాయి కానీ ఈ జనరేషన్ ని అన్ని రాకుండా ఉంటే బాగుండేది అసలు లావు కూడా అయిపోతారు బాగా లావ్ అయిపోతారు ఫాస్ట్ ఫుడ్ వల్లే చీజ్ల వల్ల ఫాస్ట్ ఫుడ్ల వల్లే ఎక్కువగా లావ్ అయ్యేది బెలూన్ ఇంత రాక్షసంగా చెప్పడం నేను ఎప్పుడూ చూడలేదు గమ్యం సినిమా డైరెక్టర్ ఎవరు ఆప్షన్ ఏ హరీష్ శంకర్ బి క్రిష్ క్రిష్ తీసుకోండి 3 మమత 2 పెదరెడ్డి 1 ఐస్ క్రీమ్ కోన్ ఆకారంలో ఉండే దేశం ఏది ఓహో ఐస్ క్రీమ్ కోన్ ఆకారంలో ఉండే దేశం ఏది అలా కూడా ఉంటుందా అలా కూడా ఉంటుంది మనకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు కనిపించదు కానీ మ్యాప్ లో కనిపిస్తుంది ఆప్షన్ ఏ బెనిన్ బి ఇటలీ ఏ బెనిన్ కరెక్ట్ తీసుకోండి 3 మమత 2 జాకిరా నాయుడు 1 దేశ పటాలని పరిశీలించి బెనిన్ అనే దేశం ఐస్ క్రీమ్ కోన్ ఆకారంలో ఉందని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే ఆది సినిమా డైరెక్టర్ ఎవరు ఆప్షన్స్ ఏ పూరి జగన్నాథ్ బి వివి వినాయక్ వివి వినాయక్ తీసుకో 3 అపర్ణ 3 కుళ్ళు నాది నేను మీ దగ్గర తీసుకున్నాను నువ్వు నా దగ్గర 4 తీసుకున్నావు నేను ఇంకా నీ దగ్గర 3 తీసుకున్నా కాశీ పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర బి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరుంధతి సినిమాలో హీరోయిన్ ఎవరు అనుష్క తీసుకో అరవింద్ సేపా నా దగ్గర తీసుకోలే చూడు ఇప్పుడు తీసుకున్నాను మచిలీ దీవి ఏ రాష్ట్రంలో ఉంది మచిలీ దీవి ఆప్షన్ ప్లీజ్ ఏ అసోం బి మణిపూర్ అసోం కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ నీ ఫ్రెండ్ కదా నేను శ్వేత తీసుకోవద్దు నా దగ్గర నీ ఫ్రెండ్ జాకీ దగ్గర తీసుకో జాకీ చాక్లెట్ ఇస్తాను 1 1 1 ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో మమత
నువ్వు ఫస్ట్ రౌండ్ లో మీ ఆయన గురించి చెప్పావు, పేరు స్కైలాబ్ అని. అవును, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది ఎందుకో. వచ్చారు ఇక్కడే, పిలవండి, మీరు పిలవండి, వస్తారు. మేము పిలిస్తే ఎందుకు వస్తాం? ఏం కాదు, స్కైలాబ్ పిలవండి, ఏ, పిలవండి, నువ్వు వస్తారు. నువ్వు ఏం కాదు, ఎప్పుడు అలా పిలుస్తా, చిన్ను అన్నావు కదా, పిలు. చిన్ను రా. అబ్బా. పరిగెత్తుకొని వస్తున్నా స్లో మోషన్ లో. ఏయ్! ఒక పేరు ఒక వ్యక్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే దానికి నిదర్శనం మీరు. మీ పేరు వినగానే అదేదో నాకు స్టార్ వార్స్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అలాగా వినిపించింది అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా మనకుండే పేర్లు శ్రీనివాస్, విశ్వనాథ్, సత్యనారాయణ ఇవి కదా. స్కై ల్యాబ్ చాలా వింతగా ఉంది. మీకు వీటితో ఈ పేరుతో పాటు చాలా అనుభవాలు ఉండాలి. అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు మీకు? నా పేరు ఎందుకు పెట్టారంటే ఆ రోజు స్కైలాబ్ పడ్డప్పుడు పుట్టాను మేడం నేను. సో మీరు పుట్టింది ఎవరి కోసం మీకు తర్వాత తెలిసిందిగా. అలనాటి చెలి ఎదురై ఎద చేరి అలరిస్తే మదిలోనై ఆనందం. కానీ ఈ పేరు మీ జీవితంలో ఎలాంటి ప్రభావాలు చూపించిందండి? స్కూల్లో, కాలేజ్ లో? స్కూల్లో ఏం లేదు మేడం. నేను 8th క్లాస్ పోయే వరకు అసలు దాని గురించి తెలియదు. 8th క్లాస్ పోయాక మా ప్రిన్సిపాల్ గిట్లా వాళ్ళు మెల్లమెల్లగా అనుకునేవాళ్ళు ఈ స్కైలాబ్ అట, అప్పుడు శాటిలైట్ పడ్డప్పుడు ఇతను పుట్టాడు కానీ నాకు తెలియదు అది. మన ఇంటికి వచ్చి మా నాన్నని అడిగాను, ఏ నాన్న నాకు ఏదో శాటిలైట్ పేరు పెట్టారు నాకు. అని చెప్పి అడిగితే నాకు తెలియదురా మీ మావయ్యని అడిగంటే మా మావయ్యని అడిగితే అప్పుడు చెప్పాడు అతను స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. మీది అరేంజ్ మ్యారేజా? అవును. మీ పేరు తెలిసినప్పుడు తన రియాక్షన్ ఏంటి? మిమ్మల్ని అడగాల, మమతను అడగాల? మమతని అడగండి. మమత నీ రియాక్షన్ ఏంటి చెప్పు. నేను షాక్ అయిపోయినా. ఆ పేరే అట్లుందంటే ఇంక నాకు వద్దు, నేను పెళ్లి చేసుకుని అసలు అని అన్నా. అంటే ఏం లేదే మంచి అయినా ఆయన అని ఇక మళ్ళీ వెరిఫై చేశారు కదా, ఇక అందరు చేసేసినారు అనమాట. కానీ ఫస్ట్ అయితే షాక్ అయిపోయినాను, స్కైలాబ్ అదేంది, ఆ పేరేంది, ఎట్లుంది అని. బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మిస్టర్ స్కైలాబ్. నైస్ హ్యావింగ్ యూ ఆన్ స్టార్ మహిళ. నీ స్టేజ్ మీదకి పిలిచినందుకు ఈటీవీ బృందం గారికి, ఉమా గారికి సుమా పర్వాలేదు, అయినా పేర్లో ఏముందిలేండి. థ్యాంక్ యూ. సో స్కైలాబ్ గారు వచ్చేసి వెళ్ళిపోయారు. మమత మనసు అక్కడ పెట్టుకోకే, ఇక్కడ పెట్టుకో. మీ ఆయన వెళ్ళిపోయారు కదా అని వెనకాల నీ మనసు కూడా వెళ్ళిపోతుందేమో, జాగ్రత్త. ఏం వెళ్ళదు. ఇప్పుడు ఈ రౌండ్ బాగా ఆడాలి. ఓకే. ఈ రౌండ్ లో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో చూద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ పిక్చర్. మమత, మీనా, చూద్దాం. చెప్పానా ఇందాకే ఈ రౌండ్ కి ఒక స్పెషాలిటీ ఉందని. ఆ స్పెషాలిటీ అమ్మాయి వచ్చింది కదా, అప్పుడు అంతకు ముందు మన స్టార్ మేళ కార్యక్రమానికి వచ్చింది ఆ టీలమ్మే అమ్మాయి. భలే గ్లామర్ గా ఉందిలే అసలు. ఇదిగో మళ్ళీ టీ తీసుకొచ్చింది, పాయింట్లు పోతే పోయాయి. టీ కొట్టు, చాయ్ కొట్టావనుకో మొత్తం బ్రెయిన్ రిఫ్రెష్ కొట్టినట్టు అవుతుంది. కొట్టు, మంచి కొట్టు, చాయ్ కొట్టు. మమత పాయింట్లు కొట్టలే, టీ కొట్టింది. నెక్స్ట్ స్పెషాలిటీ. మమత, అల్లు అర్జున్. చూద్దాం. యా ఇట్ ఇస్. చూసావా టీ తాగుతున్నారు ఆయన కూడా. నేను అయినా ఆ టీ కొట్టామే ఇచ్చినట్టుంది ఈయనకు కూడా, అందుకని స్పెషల్ గా తాగుతున్నాను. నేను ఇందాక నీకు ఇచ్చింది అల్లం టీ, ఈయన తాగుతుంది ఇలాయచీ టీ. ఇప్పుడు రాబోతుంది బెల్లం టీ. చాయ్ 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 బిస్కెట్ సమోసే, చాయ్ బిస్కెట్ సమోసే, చాయ్ బిస్కెట్ సమోసే. అపర్ణ, జెనిలియా, చాయ్ ని మళ్ళీ బిస్కెట్ సమోసా వద్దా? నా దగ్గర ఉందని చెప్పానా? చాయ్ ఉంది, బిస్కెట్ సమోసాలకు బాగుంటుందని చెప్పాను. అవునా? నేను ఇస్తున్నారేమో అనుకుంటున్నా. అప్పు చాయ్ కొట్టు, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. ఇదిగో థ్యాంక్ యూ. బొమ్మరిల్లు హాసిని టీ 6 పాయింట్లు ఇచ్చింది, తీసుకో. హాసిని, ఇదిగో చూసావా రంగు, చూసావా ఎంత కడక్ ఉందో.
అది బెల్లం టీ. ఓకే, నెక్స్ట్ స్పెషాలిటీ. జకీరా నాయుడు, రామ్ చరణ్. రామ్ చరణ్. ఓ రామ్ చరణ్ వచ్చాడంటే కంపల్సరీ నువ్వు టీ తాగాల్సిందే. చూద్దాం, ఇదిగో తీసుకో. చాయ్ 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 చాయ్. వేడి వేడి చాయ్ చాయ్, మసాలా చాయ్ మసాలా చాయ్. ఆయన తాగుతున్నది హనీ టీ, లైట్ కలర్ లో ఉంది చూసావా, తేనె రంగులో. అది వీళ్ళందరూ ఫస్ట్ ఫోటో వచ్చింది కదా ఒక ఆవిడది, ఆవిడ దగ్గర నుంచి టీ తాగుతూ ఉన్నారు పాపం. ఆవిడ టీ స్టాలే. నెక్స్ట్ స్పెషాలిటీ. మమత, మహేష్ బాబు. చూద్దాం. మహేష్ బాబుకి ఒక స్పెషల్ మిల్క్ టీ. ఉంది కదా ఇంకొకటి, ఏమొద్దు. తీసుకో. యా, అది వెరైటీ, ఇది వెరైటీ. మహేష్ బాబు లేదులే, ఇంకోటి. అది వెరైటీ, ఇది వెరైటీ. పోకిరి టీ. నెక్స్ట్ స్పెషాలిటీ. జకీరా నాయుడు, పవన్ కళ్యాణ్. ఇదేంటి పాపం శ్వేత మాత్రం నొక్కలేదు కాబట్టి ఇది శ్వేతకి ఇద్దాం. తీసుకో శ్వేత, తాగు. రాంబాబు డ్రింకింగ్ టీ. ఏయ్, మన మిరియాల టీ ఫినిష్ అయిపోయినట్టుంది. 6. ఇదే గబ్బర్ సింగ్ స్పెషాలిటీ. ఈ రౌండ్ పూర్తయింది. టీలతో స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ డండోరా ఏసి మరి మీరు ఆడబోతున్నటువంటి గేమ్. ఇందు మూలంగా అందరికీ తెలియజెప్పేదేమనగా, గేముని జాగ్రత్తగా చూసి రూల్స్ ని సరిగ్గా పాటించి ఆడకపోతే పాయింట్లు పోతాయహో. గేమ్ మొదటగా 3 సార్లు ఈ డండోరా కొట్టండి. దీని కింద పెట్టండి. బంతి తీసుకోండి, ఇలా పెట్టండి, అలా కొట్టండి. కానీ అందులో పడాలి. మళ్ళీ ఇంకో బాల్, అంటే అది పడేంత వరకు మీరు బంతులో వేస్తూ ఉండాలి. దండోరాకి 6 పాయింట్లు ఇస్తాం, బంతికి 6 పాయింట్లు ఇస్తాం. పడింది. ఇప్పుడు మళ్ళీ 3. అదే మీరు అన్నారనుకో పాయింట్లు రావు. 3 వినిపించాలి. ఇది 1 2 3 గో. డన్ డన్ డన్. 6 పాయింట్లు వచ్చాయి. 12. ఇదిగో మేము ఏం చెప్పాము, ఒక బంతి పడలేదంటే ఆ బంతి పడిన తర్వాతే నువ్వు కొట్టాలని చెప్పాం. కానీ నువ్వేం చేసావు, కొన్ని బంతులు పడకపోయినా నువ్వు కొడుతూనే ఉన్నావు. అలా కొట్టిన వాటికి పాయింట్లు రావు. సో మేము అక్కడ బంతులు లెక్కెట్టి దాన్ని డబుల్ చేసి నీకు పాయింట్లు ఇచ్చేస్తాం. 2 4 6 8 10 12 13. కొట్టిన దానికి పాయింట్లు లేవు, ఓన్లీ బంతులకే ఉన్నాయి. 13 6 78. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. జనక జనారే జనక జనక జనారే. ఒకటి. అరే
2, 4, 6, 8, 10, 11, 66. రైస్ కుక్కర్. రెడీ 1, 2, 3 గో. మరి మీరు బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. ఒకసారి ఇలా కొట్టుకోండి. అప్పుడు కన్ఫ్యూజన్ లో టపా టపా కొట్టుకునేలా ఉన్నారు మీరు. ఒకటి 2, 3, 4, 5, 30 పాయింట్లు. సాస్ పాన్ సెట్. శ్వేత మీ టార్గెట్. అపర్ణ మీరు గెలవాలంటే మీరు సంపాదించాల్సిన పాయింట్ 78. రంగంలోకి దూకండి. తీసుకోండి డండోరా, మోగించండి. రెడీ 1, 2, 3 గో. 1. మైక్ టెస్టింగ్ లాగా డండోరా టెస్టింగ్ చేస్తున్నారా మీరు? కమాన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కమాన్ ఫాస్ట్. కమాన్ అపర్ణ. మీ శ్వేత. 11, 12. కమాన్ శ్వేత. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. విన్నా. థ్యాంక్ యూ. బంతి పుల్ల జానకి జానకి నీకెంత సిగ్గు జానకి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే పెట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో విన్నర్ గా మీరు కూల్ జగ్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. మీ అందరికీ కంగ్రాట్స్. అతి త్వరలో రాబోతుంది సూపర్ స్టార్ మహిళ. సో డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. ఎందుకంటే నేను మొన్న నిన్నేమో ఐస్ క్రీమ్ కొనిమ్మంటే నువ్వు కొనివ్వలేదు నాకు. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలోసుకుంటే లిరిక్స్ చెప్తూ, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో. ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్. మైక్ పెడితే ప్యాంట్ ఊడిపోతుంది. హౌస్ లో ఉండే వాళ్ళని హౌస్ వైఫ్ అంటారు, ఆఫీస్ లో ఉండే వాళ్ళని ఆఫీస్ వైఫ్ అంటారు.
శ్రావణి ఏమో స్కూల్ వైఫ్. దేవుడా